శ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుతమైన ప్రవచనం ఆధారంగా రూపొందించిన ఈ విశ్లేషణకు స్వాగతం. మనందరి జీవితాల్లో ఎన్నో అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి కదా. మరి ఇలాంటి సమయంలో నిర్లిప్తత లేదా డిటాచ్మెంట్ ద్వారా నిజమైన శాశ్వతమైన ప్రశాంతతను ఎలా సాధించొచ్చో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ విశ్లేషణను ఒక చిన్న కాని చాలా కీలకమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మనం దేనికోసమైతే రాత్రింబవళ్లు విపరీతంగా ఆరాటపడతామో చివరికి అవే మనకు ఎక్కువ బాధను ఎందుకు మిగులుస్తాయి? ఈ తాత్కాలికమైన ప్రాపంచిక విషయాలను పట్టుకుని మనం ఎలా బందీలవుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ముందుగా మొదటి భాగం, ఈ ప్రాపంచిక అధికారమనే భ్రమ గురించి చూద్దాం. సంపద, ఆర్థిక హోదా, రాజకీయ పదవులు లేదా కొన్ని భౌతిక ఆకర్షణలు ఇవన్నీ మనకు శాశ్వతమైన భద్రతనిస్తాయని మనం గట్టిగా నమ్ముతాం. వాటి వెనకే జీవితమంతా పరిగెడుతుంటాం. కాని నిజం చెప్పాలంటే ఇదంతా ఒక ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్లే. ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటాం. పైగా ఈ అంతులేని పరుగు భవిష్యత్తులో మనకు దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఉదాహరణకు రాజకీయ అధికారమే తీసుకుందాం. చరిత్రలో ఎంతటి తిరుగులేని నాయకులైనా సరే కాలం ముందు తల వంచాల్సిందే. ఎవరైనా ఏ పార్టీకి చెందినవారైనా సరే ఆకస్మిక మార్పులకు లోనవ్వక తప్పదు. ఇందిరాగాంధీగారి ప్రయాణాన్నే చూస్తే అధికారమనేది చేతిలో ఉన్నట్టే ఉండి ఎంత వేగంగా చేజారిపోతుందో మనకర్థమవుతుంది. ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడట్లేదు సుమా, కేవలం కాలం చేసే మాయ గురించి మాత్రమే విశ్లేషిస్తున్నాం. అలాగే అధికారం ఎంత ఆకస్మికంగా పోతోందో అంతే ఆకస్మికంగా రానూగలదు. మన్మోహన్ సింగ్ గారి ఉదాహరణే చూడండి. ఆయన ఒక ఆర్థిక నిపుణుడు మాత్రమే, కాని అనూహ్యంగా దేశ ప్రధానిగా అత్యున్నత స్థాయికెదిగారు. ఇదంతా కేవలం పరిస్థితులు మరియు కాలం తీసుకొచ్చే మార్పులే కదా. ఇక రెండో భాగంలో ఈ విశ్వాన్ని శాసించే కాలం యొక్క అత్యున్నత శాసనం గురించి తెలుసుకుందాం. ఇక్కడే మనం కాలమహిమ గురించి మాట్లాడుకోవాలి. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. కాలం ముందు పేద, ధనిక, రాజు, బంటు అనే తేడా ఉండదు. ఇది అందర్నీ సమానంగా చూసే ఒక గొప్ప శక్తి. ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు. ప్రాపంచిక విజయాలన్నీ కేవలం తాత్కాలికమే అని, కాలం ముందు ఎవరైనా సరే తలవంచక తప్పదని ఇది మనకు చాలా స్పష్టంగా నిరూపిస్తుంది. విష్ణు సహస్రనామాల్లో ఒక అద్భుతమైన వాక్యముంది. భూత భవ్య భవత్ ప్రభువు అంటే ఏంటో తెలుసా? జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయే సమస్తానికి ఆ కాలమే అంతిమ ఆధిపత్యం వహిస్తుందని అర్థం. అవును, అంతా ఆ కాలనిర్ణయమే. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. మన కర్మబంధాలను, వాటి స్వభావాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మనుషులు కొన్ని బంధాల చుట్టూ ఎందుకు తిరుగుతుంటారు? దీనికి కారణం వాసనలు, అంటే కంటికి కనిపించని గత జన్మల కర్మలన్నమాట. ఈ కర్మ సంబంధిత గాలులే మనల్ని మన కుటుంబం, స్నేహితులు మరియు సమాజంతో తాత్కాలికంగా ముడిపెడతాయి. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ మానవ సంబంధాలను వివరించడానికి ఎంత గొప్ప పోలిక ఉందో చూడండి. గాలికి మేఘాలు ఎలాగైతే ఒకచోట చేరి మళ్లీ విడిపోతాయో, మన బంధాలు కూడా అంతే. గాలి మేఘాలను కలిపినట్లే కలుపుతుంది, విడదీసినట్లే విడదీస్తుంది. మన బంధాలు కూడా ఈ విశ్వకాలక్రమంలో అంతే సహజంగా ఏర్పడి మళ్లీ విడిపోతాయి. ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్పుకుందాం. గోదావరి నదిలో వరద వచ్చినప్పుడు వేగంగా కొట్టుకుపోయే చెక్కదుంగలను ఊహించుకోండి. ఆ ప్రవాహ వేగానికి అవి 2 క్షణాలు కలిసి వెంటనే మళ్లీ విడిపోయి ఎటో వెళ్ళిపోతాయి కదా. మన జీవితంలో బంధాల కలయిక, వియోగం కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. అంతేకాదండోయ్, గర్భంలో ఉన్న ఒక చిన్న పిండం బొడ్డుతాడుతో ఎలాగైతే అనుసంధానమై ఉంటుందో, పద్మనాభస్వామి ఆ విశ్వమహాసముద్రంలో ఒక తామర కాడ ద్వారా ఈ సృష్టికి అలాగే అనుసంధానమై ఉంటారని ఈ ప్రవచనం ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ ఒకే సూత్రంపై ఎలా నడుస్తున్నాయో కదా. ఇక మన విశ్లేషణలో ఆఖరి మరియు అత్యంత కీలకమైన 4వ విభాగానికి వచ్చేశాం. నిర్లిప్తత ద్వారా శాంతిని పొందడం. ఇన్ని తాత్కాలిక విషయాల మధ్య మనం శాంతిగా ఉండాలంటే ఒకటే మార్గం, అదే వైరాగ్యం. అంటే అన్ని వదిలేసి అడవులకు వెళ్లడం కాదు, ప్రాపంచిక ఫలితాల మీద మమకారం లేకుండా వాటికి పూర్తిగా డిటాచ్ అయి ఉండటం. మన కంట్రోల్లో లేని ఫలితాల గురించి టెన్షన్ పడ్డం ఎప్పుడైతే మానేస్తామో ఆ క్షణమే మనకు నిజమైన శాశ్వతమైన ప్రశాంతత దొరుకుతుంది. ఇది గ్యారంటీ. భగవంతుడిని మనం హృషికేశుడు అంటాం. అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం.
ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. డబ్బు, హోదా కోసం పడే ఆ అంతులేని కోరికలకు బానిసలు కాకుండా మనమే యజమానులం కావాలి. ఒక్కసారి ఈ రెండు మైండ్ సెట్స్ను కంపేర్ చేద్దాం. 1. బంధాలకు పూర్తిగా అతుక్కుపోయి ఫ్యూచర్ గురించి ఎప్పుడూ భయపడే మనస్తత్వం. 2. కాలాన్ని యథావిధిగా అంగీకరిస్తూ హుందాగా అన్నింటినీ వదిలిపెట్టే నిర్లిప్త మనస్తత్వం. ఈ రెండింట్లో ఏది బెస్ట్? ఖచ్చితంగా రెండోదే కదా. ఈ నిర్లిప్తతే నిరంతర ఆనందానికి, నిజమైన ప్రశాంతతకు ఏకైక మార్గం. కాబట్టి ఈ తాత్కాలిక మైలురాళ్ల వెనకపడి అలసిపోయే బదులు మన ఫోకస్ అంతా ఆత్మసాక్షాత్కారం, ధ్యానం వైపు మళ్లించాలి. కాలం పారే నదిలాంటిది. దాన్ని మన ఆపలేము. ఆ వాస్తవాన్ని అంగీకరించి ప్రాపంచిక హోదాల పట్ల ఆరాటాన్ని వదిలేసినప్పుడే ఎవరికైనా ఆ శాశ్వతమైన శాంతి దొరుకుతుంది. ఇక ముగించే ముందు ఒక చిన్న కాని చాలా లోతైన ప్రశ్న. ప్రతిక్షణం మారిపోయే ఈ జీవిత ప్రవాహంలో అంతా మారిపోతున్నప్పుడు అసలు మనం ఏ శాశ్వత సత్యానికి కట్టుబడి ఉండాలి? ఈ ఒక్క ప్రశ్నను మీలో మీరు వేసుకోండి. దీనికి సమాధానం వెతకడం ద్వారానే మనం అంతా ప్రాపంచిక బంధాలను వీడి నిజమైన స్వేచ్ఛను, శాశ్వతమైన అంతర్గత శాంతిని సొంతం చేసుకోగలం.